వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజాగా గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో నవరత్నాలు లాంటి హామీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమైనట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 26న ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర సుమారు 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో 9 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరికి తెలియజేయనున్నారు. పాదయాత్రకు సంబంధించి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమ పర్యవేక్షణ మొత్తం ఏపీ నుంచే జరగాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. అయితే ఈ భవనం పూర్తవడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. అందువల్ల తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మించేందుకు వైసీపీ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విజయదశమి నుంచి కార్యకలాపాలని కొనసాగించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయవాడ బందర్ రోడ్డులో మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన స్థలంలోనే తాత్కాలిక వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28న రాష్ట్ర కార్యాలయ భవనానికి వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యాలయం ద్వారా వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.